హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. ఎప్పుడు 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ ఎపిసోడ్ దగ్గర నుంచి మొన్నటి వరక, పోయిన వారం వరక అమ్మాయిలు చేతులు పిసికి, జబ్బలు నొక్కి, కౌగిలించుకొని ఏడుపు రాపోయిన టిష్యూ పేపర్లు ఇలాగద్దిన 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైము 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్ లాగా ఈరోజు కనపడ్డాడండి. నిజంగా చెప్పాలంటే చాలా చాలా గ్రేట్‌గా, నీట్‌గా తుత్తర పడకుండా గేమ్స్ అన్నీ ఆడిన 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్ నిజంగా సెల్యూట్ చేయాలి బాబు. నిజంగా కామనర్స్‌కి ఓట్లు తక్కువైతే పడుతున్నాయన్నమాట. నీ ఓట్ బ్యాంక్ అంతా కూడా శ్రీజ గారికి పడాలని, శ్రీజ గారు ఫ్లోరా షైనీతో పోటీ పడాలని, ఫ్లోరా షైనీ కూడా దాటుకొని మనకి రీతూ చౌదరి ప్లేస్‌లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. నెక్స్ట్ ఈరోజు జరిగే టాస్క్‌ల్లోని ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే మనకి బాల్ టాస్క్ అండి. దాంట్లో 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. నెక్స్ట్ టైర్‌లయితే ఫ్లిప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దాంట్లో కూడా మన 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్ అయితే చక్కటి ప్రతిభనైతే చూపించాడనమాట. నిజంగా చాలా బాగా ఆడాడండి కుర్రాడు. బాగా ఆడితే బాగా ఆడామనే కదండీ చెప్తాం. నెక్స్ట్ ఇంకోటేటంటే ఇక్కడ మెచ్చుకోవాల్సింది మనకి 40 ఏళ్లున్న 43 ఏళ్లున్న మాస్క్ మ్యాన్ హరీష్ గారికి కూడా చాలా మెచ్చుకోవాలండి. చాలా టగ్ ఆఫ్ వార్ అయితే ఇచ్చాడు. మన 23 ఏళ్లున్న మనకి 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్ తోటి 43 ఏళ్ళు న న సారీ 43 ఇయర్స్ ఉన్న మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు గట్టి పోటీ అయితే ఇచ్చారనమాట. టూ గుడ్ అనైతే అనిపించిందండి. నెక్స్ట్ దమ్ము శ్రీజ. ఇంటి పేరు వదిలేసేయండి. ఈ పిల్లలో మాత్రం నిజంగా దమ్ముంది. ఎలక పిల్లలాగా ఉన్నా సరే నిజంగా సూపర్ అండి. చాలా బాగా అయితే పోరాడారనమాట. ఆమెను పట్టుకొని లాగుతుంటే ఒక కాలుతోటి అంత బరువు టైర్‌ని తన్నుతుంది. నిజంగా గ్రేట్. ఇప్పుడు గెలిసిందా, ఓడిందా పక్కన పెడితే అట్‌లీస్ట్ లాస్ట్ వరకు చివరి వరకు పోరాడినది కదా! రక్తాలు చిందించారు కదా! 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్. మనం అబద్ధం చేసుకొని ఓట్లయితే వెయ్యండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనే బండబూతులు తిడుతుంటాను ఇద్దరికి కూడా. ఈ అమ్మాయి జీవితం 24 గంటలు గోలెట్టుకొని దొబ్బుతారు. అమ్మాయిల చేతులు పిసుక్కొని కూర్చోమంటే ఇద్దరు హెల్మెట్ చేసి పాడదబ్బంటారా అని చెప్పి మనడు. కాకపోతే ఈరోజు ఏంటంటే నిజంగా చెప్తున్నానండి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మాస్ మ్యాన్ హరీష్ గారు కూడా లీస్ట్ ఓటింగ్‌లోనైతే ఉన్నారండి. ఆమెను కూడా కొద్దిగా గెలిపించండి. ఇంకా ఫ్లోరా షైనీ గారికి ఎందుకు పడుతున్నాయంటే నేను చెప్పాను ఆల్రెడీ. అది కూడా నిజమే ఫ్యాక్ట్ చెప్పాను. అది కూడా వీడియో అయితే చూడండి. నెక్స్ట్ ఈరోజు మనకి దమ్ము శ్రీజ టీం ఎందుకు ఓడిపోయింది అంటే మనకేంటంటే కేవలం భరణి గారి కన్నింగ్ మైండ్ వల్ల ఓడిపోయిందండి. నిజంగా చెప్పాలంటే ఒక పక్క టాస్కులు జరుగుతుంటే ఒక పక్క గంట, 2 గంటలు బ్రేక్ ఇస్తుంటే భరణి గారు ఆళ్ళ కూతుర్ని వదిలేసాడింక. ఆళ్ళ కూతురు ఎవరు? తనూజ గారు. తనూజ గారిని వదిలిదొబ్బి ఇంకా ఈ పిల్ల ఎనకాతల పడతన్నాడు దివ్య నిఖిత ఎనకాతల. ఏంటండి మీరు వెయిట్ తగ్గితే బావుంటారండి. ఏంటండి కెమెరాలు గుద్దేత్తాడు, ఈ ఫ్లోర్‌లు లేపేత్తాడు, మ్యాటీలు ఎత్తేత్తాడు. ఈ అమ్మ జీవితం నాకు బుర్ర మెంటలెక్కిపోతుంది. ఇంక ఎక్కడుంటే అక్కడే దివ్య నిఖిత గారు ఎక్కడుంటే ఎళ్లి కూర్చుండిపోతాడు. దివ్య నిఖిత గారు మనందరం బాగా ఆడదామండి. సూపర్ నాకు టెక్నిక్స్ తెలుసండి. ఈ టెక్నిక్ తెలుసు, ఆ టెక్నిక్ తెలుసు అని అంటాడు. మొత్తం అదంతా చూసిన తర్వాత షాక్ అయిపోతాడు అతనే. అదనమాట. సేమ్ చెప్తున్నాను కదండీ! త్వరలోనే మనకి భరణి గారి మాస్క్ అయితే ఓపెన్ అయితే అయిపోతుందనమాట. నెక్స్టు మనకి ఇక్కడ కూడా రాముని కూడా మెచ్చుకోవాలండి. ఓకే. ఈ టాస్క్‌లో కూడా రాము చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చేసాడండి. నిజంగా 'ఆర్మీ మ్యాన్' పవన్ కళ్యాణ్‌తోని పోటీ పడ్డాడనమాట. కాకపోతే మనోడు తుప్పిరి కదా! కాబట్టి సన్నంగా ఉంటాడు కాబట్టి మన ఆర్మీ ఎక్కడ, ఇదెక్కడ ఒక కాయలైపోయాడు మాట. నిజంగా ఇంకొక హైలైట్ ఏంటంటే మనకింకా సంజనా గల్రాని గారు, అలాగే మనకి ఇమాన్యుయల్ గారనమాట. వీళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వార్ అయితే జరుగుతుందనమాట. మమ్మీనైతే మనోడు గట్టిగా పట్టుకొని ఎళ్ళవకుండా చూస్తాడనమాట. అది కూడా ఫన్నీగా అనిపించింది. కాపోతే గేమ్‌లో అంత పార్ట్ గాబట్టి మనకి ఆ విషయం గూడా పక్కనైతే పెడదామనమాట. ఇంకా మెయిన్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వచ్చేసరికి మనకింకా భరణి గారికి, అలాగే మనకి దివ్య నిఖిత గారికి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతదండి. అదేంటంటే కాలు మీద కాలేసుకొని తింటూ ఉంటది. ఎవరు? మన దివ్య నిఖిత గారు. అప్పుడు వెంటనే భరణి గారొచ్చి కూర్చొని ఏంటండి మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న ఇదే పాడిందే పాట మొన్న కూడా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మన సుమన్ శెట్టి కలగండి. "హే సుమన్ ఎళ్ళరా, ఇక్కడ కూర్చో. మొన్న నీకు చెప్పాను లేదా ఇతనికి సపోర్ట్ చేత్తన్నానా లేదని" చెప్పేసి. ఈ సుమన్ శెట్టి "అవును సార్ నేను ఏదో అంటాడబ్బా! అవును దివ్య మొన్నుంచి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు. ఒకే బెడ్‌లో షేరింగ్ చేసుకుంటున్నాను. అందుకే నుంచే మీకే ఇచ్చేసారు. నేను నామినేషన్ అంటే గజిబిజిగా వణుకుపోసాననమాట. భరణి గారు నన్ను హగ్ చేసుకుంటే అంతే పౌచేసి" అనైతే ఇతను అంటారనమాట.
నిన్న రీతు చౌదరి పెట్టిన నామినేషన్‌లే తప్పాస్ పాయింట్‌లు. ఓకేనా? ఫ్రెండ్స్ ఇదనమాట. ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారండి. అక్కడ 50 నిమిషాలు పెడితే నేను గంట తీసుకెళ్ళను. షార్ట్ అండ్ స్వీట్‌గా నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయగలరు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఓటింగ్ అనాలిసిస్ అయితే వస్తదండి. సూపర్‌గా అయితే ఉంటదనమాట. అది కూడా చూడండి. థాంక్ యూ.